Hey guys, good morning and welcome back to the new episode of Day 7 Chandu D250. సో ప్రజెంట్లీ ఇప్పుడు నేనైతే లేచి రూమ్ క్లీన్ చేసుకున్నా, బసాన్ని కూడా తోమేసిన అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చేసుకుంటా. అండ్ కుకింగ్ కూడా చేసుకోవాలి, అది టైం పడుతుంది. ఫస్ట్ అయితే మ్యాగీ చేసేటప్పుడు వీడియో తీస్తే లేకపోతే లేదు. ఇంకా రేపు ఎల్లుండి మనము ఇంటి నుంచి మళ్ళీ సిటీకి తిరుగుతూనే ఉండాలన్నమాట వర్క్స్ వల్ల. ఓకేనా? సో గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, పచ్చిగా ఉంది ఇంకా హెయిర్. సో మ్యాగీ పెట్టేసి పోయినా అనమాట. టు మిక్స్ దిస్ మిక్స్ కలుపు. సో మ్యాగీ పెట్టినా కాబట్టి ఇంకా మ్యాగీ వేస్తే అయిపోతుంది. అది ఏంటంటే మెయిన్ నా వర్క్ కోసం నేను ఎప్పుడు సాటర్డే పోదాం అనుకున్నా, సాటర్డే పోవట్లేదు, రేపు పోతున్నా. రేపు కొంచెం పని అయ్యి మళ్ళీ ఎల్లుండి కూడా పోస్ట్పోన్ అయితే చెప్పలేము కాబట్టి రేపు పోతా. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్లుండి కూడా పోతా. పోయి వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని వస్తాను అనమాట. వచ్చినాక ఇంకా నా యొక్క ఏంటంటే నాకు కొన్ని వస్తువులు వచ్చేటివి ఉన్నాయి, అవి వస్తాయి అనమాట. వచ్చినాక ఇంకా ఎడిటింగ్ అంతా మొత్తం, ఎందుకంటే ఫోన్ పగిలిపోయింది గైస్ నాది. రీసెంట్గానే చేయించినా కానీ మళ్ళీ పగిలిపోయింది బండి మీకల్ కింద పడి. కాబట్టి ఏంటంటే అలా అంత ఎడిటింగ్ అంత వస్తలేదు, హ్యాంగ్ అవుతుంది ఫోన్ కూడా. సో నేను ఇప్పుడైతే ఫోన్ ప్రజెంట్ తీసుకున్న స్టేజ్ అయితే లేను కాబట్టి ఉన్న దాంట్లో ఎడిటింగ్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నా ల్యాప్టాప్ అంటారా, అది మీకు చూపించింది పేజ్ అండ్ రెస్పాన్సివ్ అది అని చెప్పి. సో దానికోసం కూడా దాన్ని ర్యామ్ ఎక్స్టెండ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. లేదు అంటే ఈఎంఐలో ఒక కొత్త ల్యాప్టాప్ తీసుకుంటా. ల్యాప్టాప్ అయితే ఇప్పుడు నాకు కంపల్సరీ కావాలి, ఎందుకంటే ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి కంపల్సరీ నాకు కావాలి. అట్లా ఇంకా నేను సాయంత్రం ఇంటికి పోయి నా హెల్మెట్, ఇంకా నాకు నా రైడింగ్ జాకెట్ ఇవన్నీ తీసుకొని వస్తాను అనమాట. తీసుకొచ్చి రూమ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది తొందరగా. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఆడిపోతే ఇట్లా చూద్దాం. విల్ సీ అండ్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ, ఎలా అవుతుందో ఏందో చూద్దాం ముందు. ఇక రేపటి ఇదైతే అయిపోయినాక తినేసేసి మళ్ళీ రైస్ వండుకోవాలి. అట్లా అలా గ్యాస్ బ్యాక్ టు రూమ్. ఇంటికి వచ్చి కొంచెం వర్క్ ఉంది, ఇంటికాడ వర్క్ చేసుకున్నా. నా ప్రజెంట్లీ ఏంటంటే యూనిక్ గేమర్ స్ట్రీమ్ చూస్తున్నా. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఏం తీయలేదు గైస్, అంత ఇంట్రెస్టింగ్ ఏం లేకుండా ఇవాళ కూడా. సో అంత ఏం తీయాలనిపించలేదు కాబట్టి ఏం తీయలేదు. జస్ట్ గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట మొత్తం డే మొత్తం. పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నా. ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, ట్రైనింగ్ కూడా ఏం వినబుద్ధి కాలే, ఇంట్రెస్ట్ లేకుండే అట్లా, అది మ్యాటర్. అండ్ ఇంకోటి రేపు వర్క్ పర్పస్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్తున్నా. అండ్ ఐ హోప్ ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి, అయితే జర బాగుండు. నాకు చాలా స్కూన్ అండ్ యూస్ఫుల్ అవుతుంది అనమాట అది వర్క్ అయిపోతే. అట్లా రేపు వెళ్ళాలి, రేపు కాకపోతే మళ్ళీ ఎల్లుండి వెళ్ళాలి, 2 రోజులు తిరగాలి కాబట్టి పెంట. ఈ ఆడికి వెళ్ళి నా రూమ్ నుంచి అక్కడికి దగ్గర అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. 60 కిలోమీటర్స్ 60 పోనీకనే తకాయించిపోతుంది సిటీ, ఏందో ఏమో. అండ్ ఇవాళ మ్యాగీ చూసారు కదా, మ్యాగీ తినేసిన. మ్యాగీ చేసుకున్నాక ఇంకా కర్రీ ఏం ఉండబుద్ధి కాలేదు, సో కర్రీ ఏం వండుకోలేదు. జస్ట్ నార్మల్గా ఏంటంటే టమాటా పికిల్తో సెట్ చేసేసుకున్నా. అండ్ బ్యాచిలర్స్కి ఇది ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే పికిల్స్ అనమాట. చాలా సుకూన్ ఉంటుంది, ఆరామ్సే తినవచ్చు మంచిగా అట్లా. అండ్ గాయస్, ఇది కాలిపోయింది కొత్తది తీసుకున్నా. అండ్ కాలిపోయింది ఆడుంది. అండ్ ఈ బాక్స్ కూడా తీసేస్తా, ఇది ఒకటి సెట్ అయిపోతుంది అనమాట నాకు ఇంకా అట్లా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోనా బీ. అండ్ ఇంకా తినేసి పడుకుంటా. జర ఫేస్ కూడా డల్ అయిపోయింది, కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయింది అనమాట ఇవాళ అట్లా. అండ్ ఫస్ట్ తింటా ఇక కొంచెం అన్నం ఉంది, అది తినేసి పడుకుంటా ఇంకా. ఓకేనా గైస్, టాటా బాయ్ బాయ్, సీ గుడ్ నైట్. ఇవాళ వ్లాగ్ కూడా అంత ఏమి ఉండదు, కొంచెమే ఉంటుంది. అట్లా టాటా బాయ్ బాయ్, సీ టుమారో.